ముగ్గురు స్నేహితులు మరియు కరువు. అడవిలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. బలమైన పులి, పొడవాటి మెడ ఉన్న జిరాఫీ మరియు తెలివైన తోడేలు. వారి స్వభావాలు వేరైనా వారు ఒకరికొకరు ఎప్పుడూ సహాయం చేసుకునేవారు. పులి తన ధైర్యానికి, జిరాఫీ తన ఎత్తుకు మరియు తోడేలు తన తెలివికి ప్రసిద్ధి చెందారు. వారు ఎల్లప్పుడూ కలిసి ఆడుకునేవారు మరియు అడవిలో తిరిగేవారు. ఒకరోజు అడవికి కరువు వచ్చింది. నదులు ఎండిపోయాయి, చెట్లు వాడిపోయాయి. జంతువులన్నీ ఆహారం, నీరు దొరకక బాధపడ్డాయి. తోడేలు ఆలోచించింది, మనం ఇలా ఉంటే కుదరదు, మనం కొత్త అడవిని వెతకాలి. అది వెంటనే జిరాఫీ దగ్గరకు వెళ్ళి, జిరాఫీ, నువ్వు ఎత్తున చూడగలవు కదా, చాలా దూరం చూసి ఎక్కడైనా పచ్చని అడవి ఉందేమో చెప్పు. జిరాఫీ తన పొడవాటి మెడను పైకి చాచి చాలా దూరం చూసింది. అదిగో, ఆ దూరంలో ఒక నది పక్కన పచ్చని అడవి కనిపిస్తోంది అని అది సంతోషంగా అరిచింది. పులి ముందుకు వచ్చింది. భయపడకండి స్నేహితులారా, నేను మీ అందర్నీ సురక్షితంగా అక్కడికి తీసుకెళ్తాను అని అది ధైర్యంగా చెప్పింది. పులి తన బలంతో జంతువులన్నింటినీ రక్షిస్తూ ముందు నడిచింది. దారిలో కొన్ని మోసపూరితమైన వలలు కనిపించాయి. తోడేలు తన తెలివిని ఉపయోగించి ఆ వలలను ఎలా తప్పించుకోవాలో జంతువులకు చెప్పింది. పులి, జిరాఫీ మరియు తోడేలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అడవి జంతువులన్నింటినీ విజయవంతంగా కొత్త ప్రదేశానికి తీసుకెళ్లారు. కొత్త అడవిలో అందరికీ పుష్కలంగా ఆహారం, నీరు దొరికాయి. జంతువులన్నీ సంతోషంగా ఉన్నాయి. ఆ రోజునుంచి అడవిలోని జంతువులందరూ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు. శక్తి, ఎత్తు మరియు తెలివి వేర్వేరుగా ఉన్నా అవన్నీ కలిసినప్పుడు మాత్రమే నిజమైన విజయం సాధ్యమవుతుంది.